ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ జిల్లాలో పండించిన సోయా పంటను కొనుగోలు చేయాలంటూ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు స్థానిక రైతులు, బీఆర్ఎస్ నేతలు. స్థానిక రైతులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోయా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతుల నుంచి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలంటున్న జోగు రామన్నతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. సోయా కొనుగోళ్లు జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ వరుసగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న బేలా జనత్ వద్ద రాస్తా రోకో చేశారు. ఆ తర్వాత ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిన నేపథ్యం సో మాజీ మంత్రి జోగు రామన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతమైన మంత్రి ఉన్నారు. రామన్ గారు ఎట్లా చూస్తారు? 15-20 రోజులుగా రైతులు రోడ్డెక్కారు, రంగు మారిందని చెప్పి సోయా కొనుగోలు చేయడం లేదు. రీజన్స్ ఏం చెప్తున్నారు? ఇంకా 15-20 రోజులు కాదు, దాదాపు 45 రోజుల నుంచి పత్తి మార్కెట్ మొదలైనప్పటి నుంచి, సోయాబీన్ మార్కెట్ మొదలైనప్పటి నుంచి కూడా రైతులు మొదటి నుంచి బాధల్నే ఉన్నారు. అనేక షరతులతోటి అటు పత్తిని, ఇటు సోయాబీన్ని కొనకుండా ఇప్పటికీ నిన్నటి డేట్ వరకు తీసుకుంటే గత సంవత్సరము 10,54,000 కుంటాల పత్తి కొనుగోలు చేసిండ్రు. పోయిన సంవత్సరం సోయాబీన్ 3,40,000 కుంటాలు సోయాబీన్ గత సంవత్సరం నిన్నటి డేట్ వరకు కొనుగోలు చేసిండ్రు. ఈ పరిస్థితి ఏంది? 4,99,000 కుంటాల పత్తి మాత్రమే కొనుగోలు చేసిండ్రు. సోయాబీను 1,40,000 కుంటాలే సోయాబీన్. అంటే దీన్ని బట్టి రైతుల దగ్గర పంట ఎక్కున్నట్ట తక్కున్నట్ట మీరు బేరీ చేసుకోండి. అంటే మార్కెట్లో ఎప్పుడైనా సప్లై, డిమాండ్ రెండుటికి పొంతన ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కుంది, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి అలా సప్లై లేనప్పుడు డిమాండ్ ఉండాలి తప్ప ఇది కృత్రిమ కొరతను సృష్టించింది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే పత్తికి ఎన్నడూ లేని విధంగా 11% సుంకాన్ని ఆగస్టు మాసం నుంచి డిసెంబర్ 31 వరకు, ఏదైతే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసేటటువంటి సంస్కృతి మన దగ్గర లేకున్నా నరేంద్ర మోడీ గారు మాత్రం 100% 11% సుంకాన్ని ఎత్తివేయడం వల్ల బయట దేశాలటువంటి పత్తి మన దేశంకి వచ్చి మన టెక్స్టైల్ మిల్లలు ఎంత స్టాక్ అవసరమో అంతా ఉండడం, బయట నుంచి కొనుక్కున్నాక ఎందుకు పత్తి కొంటారు? సేమ్ అట్టనే సోయాబీన్. ఇలా వర్షాలు ఎక్కువ పడ్డాయి, వర్షాలు పడ్డప్పుడు రంగు మారుతుంది. సోయాబీన్ రంగు మారినంత మాత్రాన ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా? పప్పు దినుసులలో ఏమైనా నాణ్యత తగ్గిందా? మరి ఇలా కేంద్రము రాష్ట్రము, కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం కలిసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు మీరే రంగుమాల ధాన్యం కొనాలని మీరంటారు. ఇక్కడ జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ఇది మీ బాధ్యత, మీరు కొనాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్తారు. కిషన్ రెడ్డి గారు 2 రోజులలో తీపి కబర్ వినిపిస్తా అని చెప్తాడు. ఇట్లా అంచెలంచెలుగా మేము నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన చేస్తున్నప్పటికీ ఇంత ఘోరంగా జరుగుతుంది. 29 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని జిల్లాలో చచ్చిపోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు సోయాబీన్ గురించి లేఖ రాసిన అంటాడు. తుమ్మల నాగేశ్వరరావుకేమో మన ఎమ్మెల్యేనేమో లేఖలు ఇస్తాడు. నిన్న కూడా డ్రామా చేసి మన ఎమ్మెల్యే నిన్న కూడా ముఖ్యమంత్రి గారికి నవ్వుకుంటా లెటర్ ఇస్తాడు. ఇలా కోటా చెనాక రైతుల్ని ఇలా ఈ సబ్జెక్ట్ని డిబేట్ చేయడానికి, అంటే ఈ రైతులు గారా? పత్తి సోయాబీన్ రైతులు పాయల్ శంకర్కు గిట్టదా? అసలు పాయల్ శంకర్ సోయాబీన్ పత్తి రైతులు ఓటేయలేదా? అందుకొరకే దీన్ని డిబేట్ చేయడానికి కొరకు ఇలా పాయల్ శంకర్ డ్రామా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎంపీ, ఎమ్మెల్యే ఆదిలాబాద్కి వచ్చినాక అలా సంగతి చూస్తామని చెప్పి కూడా ఈ రైతుల పక్షాన్ని హెచ్చరిక చేస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించింది. రేపు సోమవారం రోజు కలెక్టరేట్ల ముట్టడి, ఆ తర్వాత ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చారు రైతుల పక్షాన. సో రంగు మారింది అన్న ఒక నెపంతో పూర్తిగా సోయా కొనుగోలు నిలిపివేశారు. సో ఖచ్చితంగా రైతుల వద్ద ఉన్న సోయాని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కనపరిచిన చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.